ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికి నా ఉందండి. నేను చెప్పే సాక్ష్యం అంటే 2020లో నాన్నకి పక్షవాతం వచ్చిందండి. అప్పుడు తగ్గిపోతే స్వస్థత కూటమి పెట్టుకుంటామని మొక్కుబడి చేసుకున్నామండి. అదేవిధంగా స్వస్థత కూటమి ఇప్పటివరకు జరిగిస్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి ఆపేయడం ద్వారా నాన్నకి లాస్ట్ ఇయర్ ఏమో మోషన్స్ అయిపోయినాయండి. తర్వాత ఏమో మొన్నేమో లాస్ట్ యాక్సిడెంట్ అయింది. ఇంకెప్పుడు కూడా ఈ స్వస్థత కూటమి ఆగకూడదని దేవుడి దగ్గర ఇంకా బలంగా మొక్కుబడి చేసుకున్నామండి. అదేవిధంగా ఇప్పటివరకు కూడా దేవుడు ఎంతగానో ఘనంగా జరిగిస్తున్నారు. కూటానికి కూడా ధనసాయం కూడా అందితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడి ద్వారా ధనసాయం కూడా అందించారండి. ఇదే సాక్ష్యం నా గురించి, నా సాగు గురించి ప్లాన్ చేయని మీ అందరికీ నా ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి, అమ్మగారికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి 2020 సంవత్సరంలో డాడీకి పక్షవాతం వచ్చిందండి. మేము ఆ పక్షవాతం వచ్చిన తర్వాత ఆయన అసలు ఎటు నడవట్లేదు, బెడ్ మీదే పడుకొని ఉన్నాడండి. అప్పుడు ఆ రోజు చర్చిలో ఏదో కూటలు జరుగుతున్నాయి, అక్కడ కింద పడుకొని ఉన్నాడండి. మరి అయ్యగారు అన్నారు, కూటం పెట్టుకుండయ్యా తగ్గిపోయిద్ది అన్నారండి. ఆ కూటం డేట్ రాపిచ్చిన తర్వాత ఆయన నిదానంగా ఆ చేయి కదిపాడండి. అయ్యగారు, అమ్మగారు ప్రార్థన వల్ల ఈ కూటం పెట్టుకుంటానన్న వల్ల ఇప్పటి వరకు ఆయన నడుస్తూనే ఉన్నారండి. ఇదంతా అయ్యగారమ్మ గారు చేసిన ప్రార్థనేనండి. ఇదే నా సాక్ష్యం అండి. నా గురించి, అన్నయ్య, అక్క వివాహం గురించి ప్రార్థించండి. మీ అందరికీ నా వందలు.